ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లల హ్యాండ్ రైటింగ్ అనేది ఎక్కడ చెడిపోతుందండి? ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆ 1 year చదివిరో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని బేస్ చేసుకుని వాళ్ళకి గుడ్ మార్క్స్ ఇవ్వడం లేదా అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే చాలామందికి సార్ రాయాలంటే అనాసక్తి ఉంటుంది, అంటే రాయడం ఇష్టం ఉండదు. దీన్ని మన సైకాలజీ భాషలో అగ్రాఫియా అంటారు. అయితే అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మన హ్యాండ్ రైటింగ్ని బేస్ చేసుకొని మన బిహేవియర్ స్టైల్ ఎలా ఉందో కంప్లీట్గా చెప్పవచ్చు. దాన్నే గ్రాఫాలజీ అంటారు. అయితే మీ హ్యాండ్ రైటింగ్ ద్వారా మీ కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు, మెమరీ పవర్ పెంచుకోవచ్చు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా పెంచుకోవచ్చు. ఇది హ్యాండ్ రైటింగ్ ద్వారా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కంప్లీట్గా మీ మైండ్ సెట్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చు. అందుకే హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఏ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ రైటింగ్. అంటే మన చేతులు రాయడానికి హెల్ప్ అవుతాయి, కానీ మనలోని భావాలను వ్యక్తపరిచేది మన బ్రెయిన్ ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తే అలా రాస్తున్నాం. అంటే మన బ్రెయిన్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఏ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ రైటింగ్ అని గుర్తుపెట్టుకోండి. అయితే యాక్చువల్గా ఈ అగ్రాఫియా వల్ల చాలామందికి రాయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, రాసినా అంత నీట్గా రాయరనమాట. సో ఇలాంటి వాళ్ళకి, అంటే మీకు అగ్రాఫియా ఉన్నా లేదనుకుంటే మామూలుగా మీరు ఎంత బాగా చదివినా ఈ హ్యాండ్ రైటింగ్ నీట్గా సరి చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెన్ పోస్టర్ సరిగా పట్టుకోకపోవడం వల్ల హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది సార్. యాక్చువల్గా ఒక పెన్ మామూలుగా ట్రైపాడ్ మెథడ్ అంటారు సార్. అంటే మనం ఒక హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు మన హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలంటే పెన్ను పట్టుకునే పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే మన బొటన వేలు, చూపుడు వేలు రెండు ఎదురెదురుగా ఉండి మన ఈ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, అది ఆ 2 ఫింగర్స్కి మధ్యలో రావాలి. మళ్ళీ అలాగే ప్రతి పెన్ను కూడా కోన్ షేప్ ఉంటుంది. ఇంకొకటి, మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా రావాలంటే మంచి పెన్నును వాడండి. మామూలుగా ఈ మధ్యకాలంలో తక్కువ ధరకు వచ్చే పెన్నులు, అట్లాంటి పెన్స్ ఉంటాయి, అవి జారిపోతుంటుంది. అది కూడా మీ హ్యాండ్ రైటింగ్ చెడిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి మీరు ఒక మంచి పెన్, అంటే జస్ట్ ఒక 1 inch పైన మనకు ఆల్రెడీ కోన్ షేప్లో ఉంటుంది పెన్ దగ్గర. ఆ కోన్ షేప్లో నేను ఇప్పుడు ఇందాక చూపించాను కదా, బొటన వేలు, చూపుడు వేలు ఎదురెదురుగా ఉండి మన మధ్యలో వేలు ఆ 2 వేళ్ళకి కింద వచ్చేటట్టుగా మన పెన్ పోస్చర్ అనేది ఉండాలి. ఈ పెన్ పోస్చర్ కరెక్ట్ పట్టుకున్నప్పుడే మన హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుంది. కొంతమంది ఇలా పట్టుకుంటారు దగ్గరికి వేసి, కొంతమంది చాలా దగ్గరికి పట్టుకుంటారు, కొంతమంది ఇంకా చాలా దూరంగా పట్టుకొని రాస్తుంటారు. సో దీనివల్ల హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది. సో పెన్ పోస్చర్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ పోస్చర్. చాలామంది రాసేటప్పుడు మ్యాక్సిమం ఒక స్టడీ టేబుల్ని వాడండి హ్యాండ్ రైటింగ్ నీట్గా రావాలంటే. చాలామంది ఏం చేస్తుంటారంటే అట్లా టేబుల్ వాడినాక కూడా కొంతమంది మొత్తానికి ఆ నోట్బుక్ మీద పడుకొని రాస్తుంటారు, అంటే కంప్లీట్గా దాని మీద బెండ్ అయ్యి. నేను మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ రైటింగ్ నీట్గా రావాలంటే పెన్ పోస్చర్ ఎంత ఇంపార్టెంటో బాడీ పోస్చర్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే మీ వెన్నెముక నిటారుగా ఉంచి జస్ట్ హెడ్ మాత్రమే డౌన్ చేయండి, ఓకేనా? ఓన్లీ హెడ్ మాత్రమే డౌన్ చేసి రాయండి. అలాంటప్పుడే మీకు చాలా బాగా నీట్గా వస్తుంది హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ పెన్ పోస్చర్, బాడీ పోస్చర్, దాంతోపాటు మనం రాసే పేపర్, నోట్బుక్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ 35 degrees బెండ్ చేసి రాయాలి. అంటే మన ఎల్బో అనేది 90 degreesలో ఉండాలి మనం రాసేటప్పుడు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ మీరు ఈ మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే దాన్ని వెంటనే కరెక్షన్ చేసుకోండి ఇప్పటికైనా. కాబట్టి ఈ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, చాలామంది ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ అంత అందంగా కనిపించకపోవడానికి రీజన్ సైజ్ సార్, లెటర్ సైజ్. ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ లెటర్స్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటారు, కానీ కరెక్ట్ సైజులో రాయడం రాదు. కొంతమంది చాలా చిన్నగా రాస్తారు, కొంతమంది చాలా పెద్దగా రాస్తారు. ఇలా రాయడం వల్ల చూడడానికి అంత నీట్గా అనిపించదు. అక్షరాలు మరీ చిన్నగా రాసినా చూడడానికి అంత అందంగా ఉండదు. అలా అని మరీ పెద్దగా రాస్తే కూడా చూడడానికి అసలు ఆ చూడాలనే ఆసక్తి కూడా రాదు. కాబట్టి అక్షరాలను రాసేటప్పుడు మీడియం సైజులో రాయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి సైజ్ అనేది మీ హ్యాండ్ రైటింగ్ని ఒక అందాన్ని ఇస్తుంది, ఆ సైజ్ అనేది. కాబట్టి సైజ్ ఎలా రాస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జోన్స్ ఉంటాయి సార్. అంటే ఈ సైజ్ చెడిపోవడానికి రీజన్ జోన్స్. ఇంగ్లీష్లో 3 zones ఉంటాయి సార్. ఒకటి అప్పర్ జోన్ లెటర్స్ అని ఉంటాయి, ఇంకొకటి మిడిల్ జోన్ లెటర్స్ ఉంటాయి, తర్వాత లోయర్ జోన్ లెటర్స్ ఉంటాయి. ఈ అప్పర్ జోన్ లెటర్స్ 7 ఉంటాయి, మిడిల్ జోన్ లెటర్స్ 13 ఉంటాయి, కంప్లీట్గా లోయర్ జోన్ లెటర్స్ 6 ఉంటాయి. అయితే మీరు ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే ఈ మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోయర్ జోన్ లెటర్స్ ఏ జోన్కి ఆ లెటర్ రాయాలి. అంటే కొన్ని మిడిల్ జోన్ లెటర్లు రాసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 rule నోట్బుక్ తీసుకుంటే మిడిల్ జోన్ అంటే ఆ మిడిల్లో ఉన్నటువంటి 2 lines రాసేది, అప్పర్ అంటే పై లైన్, డౌన్ అంటే కంప్లీట్గా, లోయర్ అంటే కింద ఉన్నటువంటి లైన్. మీ షేప్ చెడిపోవడానికి మీరు లోయర్ జోన్ని అప్పర్ జోన్గా, అప్పర్ జోన్ని లోయర్ జోన్గా మార్చి రాస్తుంటారు పిల్లలు. అంటే కరెక్ట్గా ఆ జోన్స్ ఎలా వాడాలో తెలియక మీ హ్యాండ్ రైటింగ్ చూడడానికి ఒక లెటర్ పైకి, ఒక లెటర్ కిందికి, అలాంటి షేప్లో వస్తే చూడడానికి అంత నీట్గా ఉండదు. కాబట్టి కంప్లీట్గా ఆ జోన్స్ ఏంటి, ఏ జోన్ లెటర్ని అదే జోన్గా రాసే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్పేసింగ్.
రాస్తుంటారు, వర్డ్ మధ్య స్పేస్ కొంతమంది చాలా పెద్దగా ఇస్తుంటారు. ఆ స్పేస్ ఎట్లుంటుందంటే ఇంకో మధ్య ఆ స్పేస్ ఇచ్చిన మధ్యలో ఇంకో లెటర్ కూడా రాయొచ్చు, ఇంకో వర్డ్ కూడా రాయొచ్చు, అలా ఉంటుంది. స్పేసింగ్ కూడా మీడియం స్పేసింగ్, అంటే చూడడానికి అందంగా అనిపించట్టు, అంటే మరీ ఎక్కువ ఇవ్వకూడదు, అలా అని మరీ దగ్గర కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ వర్డ్కి గ్యాప్ అనేది మీరు ఆ స్పేసే చాలా నీట్గా చదవడానికి అట్రాక్షన్గా ఉందా లేదా అని డిసైడ్ చేస్తుంది. కాబట్టి స్పేసింగ్ ఇచ్చేటప్పుడు మరీ తక్కువ ఇవ్వకండి, అలాగని మరీ పెద్దగా కూడా ఇవ్వకండి, ఎంత అవసరమో అంత ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి స్లాంట్. ఈ మిస్టేక్ చేస్తుంటారు కొంతమంది. చాలామందికి నేను చెప్తుంటాను, అంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, అలాగే హ్యాండ్ రైటింగ్ క్లాస్లో వచ్చిన విద్యార్థులకు కూడా చెప్తుంటాను. స్లాంట్ ఎప్పుడైనా సరే రైట్ స్లాంట్ ఉండాలి రాసేటప్పుడు. లెఫ్ట్ స్లాంట్ రాసేవాళ్ళు ఇంట్రావర్ట్ అవుతారు, అంటే ఇంట్రావర్ట్గా తయారవుతారు. అంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ఏది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. ఏదైనా బాధలు వచ్చినా వాళ్ళే కుమిలిపోతుంటారు, ఇబ్బందులు ఉన్నా వాళ్ళే బాధపడుతుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా లెఫ్ట్ స్లాంట్ ఎవరైనా మీ పిల్లలు రాస్తుంటే కూడా వెంటనే మీరు లెఫ్ట్ స్లాంట్ నుంచి రైట్ స్లాంట్కి హ్యాండ్ రైటింగ్ని మార్పించండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళు ఇంట్రావర్ట్స్గా ఉండి వాళ్ళ లోపల వాళ్ళే బాధపడడం లాంటివి, ఇలాంటి పనులు, ఈ చాలామంది ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వాళ్ళ లోపల ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరికి కూడా ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి, ఎలాంటి థాట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయరు. మీ పిల్లల్లో ఒకవేళ స్లాంట్ లెఫ్ట్కి ఉన్నట్లయితే వెంటనే పేరెంట్స్ గుర్తించి మీ పిల్లల్ని హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేయించండి, అంటే హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఇప్పించండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ డేంజర్ కాబట్టి ఎక్స్ట్రావర్ట్గా మారాలంటే రైట్ స్లాంట్ని మార్చుకోండి. అప్పుడే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఒక థాట్ని బయటికి చెప్పాలన్నా, లేదనుకుంటే వాళ్ళు చదివిన విషయాన్ని బయటికి చెప్పాలంటే కూడా, 10 మందిలో తిరగాలంటే కూడా మొహమాటంగా ఉంటుంది. కాబట్టి దయచేసి లెఫ్ట్ స్లాంట్ వాళ్ళని గుర్తించి వెంటనే రైట్ స్లాంట్కి రాసేలాగా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ చెడిపోవడానికి ఇంకొక రీజన్ కనెక్షన్స్. చాలామందికి కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాస్తుంటారు, కొన్ని రాసి మధ్యలో వదిలేస్తుంటారు. కొన్ని లెటర్స్ రాసి మధ్యలో వదిలేస్తుంటారు. అంటే కంప్లీట్గా కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఒక వర్డ్ మొత్తం కర్సివ్లోనే రాయాలనే విషయాన్ని మర్చిపోయి మధ్యలో వదిలేస్తారు. ఒక 2 లెటర్స్ లాస్ట్ 2 లేకుంటే మధ్యలో 2 లెటర్స్ వదిలేసి రాస్తుంటారు. ఇలా కనెక్షన్స్ నీట్గా ఉండకపోవడం వల్ల చూడడానికి అంత నీట్గా అనిపించదు హ్యాండ్ రైటింగ్. కాబట్టి కనెక్షన్స్ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంటే షేపు, అలాగే సైజు, అలాగే స్పేసింగు, అలాగే స్లాంట్, దాని తర్వాత కనెక్షన్స్, ఇవన్నీ కూడా చాలా మ్యాటర్ అవుతాయి. ఎప్పుడైతే ఇందాక నేను చెప్పిన ఈ పాయింట్స్ని, అంటే కంప్లీట్గా మీరు ఆ మిస్టేక్స్ని గుర్తించి దాన్ని సరి చేసుకుంటారో అప్పుడే మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా కనిపిస్తుంది. లేదంటే అది ఇప్పుడు చేసిన ఈ మిస్టేక్స్ వల్లనే హ్యాండ్ రైటింగ్ చూడడానికి అంత బాగా అనిపించదు. కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ మార్చుకుంటే మీ కాన్ఫిడెన్స్, మీ యొక్క మైండ్ సెట్, మీ యొక్క బిహేవియర్, ఓవరాల్గా మీ మెమరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు అంటే ఒక స్పెషల్ పర్సన్గా కూడా తయారవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హ్యాండ్ రైటింగ్ చెడిపోయే ఈ రీజన్స్ గుర్తించి వెంటనే చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎస్ సార్, స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేస్తే మా టీం మీకు మిగతా డీటెయిల్స్ అందిస్తుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఒకవేళ మీ పిల్లల్లో అలాంటి లక్షణాలు, అంటే కంప్లీట్గా డల్గా కూర్చుంటున్నారు, లేదనుకుంటే హైపర్ యాక్టివ్ ద్వారా ఏ దాని మీద కూడా కరెక్ట్గా ఫోకస్ చేయట్లేదు, కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అన్న వాళ్ళకి 28th జరగబోయే క్లాస్ ఏదైతే ఉందో అది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. ఆ క్లాస్లో నేను నేర్పించే టెక్నిక్స్ ద్వారా వాళ్ళు ఆల్వేస్ బిజీగా ఉంటారు. బై ద వే రొటీన్గా ఉండదు, క్రియేటివ్గా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళని బెస్ట్ వేలో, మనం ఇంతకుముందు చెప్పాం కదా, గొప్ప వ్యక్తులకు కూడా ADHD ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళు రైట్ స్ట్రాటజీలో యూజ్ చేసుకొని గొప్ప వాళ్ళు అయ్యారు. సో మీరు కూడా అదొక వ్యాధిగా ఫీల్ అవ్వకండి, దాన్ని ఈజీగా తీసేయచ్చు. కాబట్టి మీరు గుర్తించి మీ పిల్లలకి ఇలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళని కూడా ఒక రైట్ స్ట్రాటజీలో, రైట్ మెథడ్లో వాళ్ళని సెట్ చేసిన వాళ్ళు అవుతారు. June 28 నుంచి క్లాసెస్ స్టార్ట్. అవును సార్, June 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. June 28 నుంచి జరిగేటువంటి వంశీ గారి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. పిల్లల్లో ఏ చిన్న సమస్య ఉన్నా సరే, ఫోకస్డ్గా లేడు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతింటున్నాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నాడు, ప్రతి దానికి కోప్పడుతున్నాడు, చిరాకు వచ్చేస్తుంది, చదవట్లేదు, రాయట్లేదు, ఏది చెప్పినా వినట్లేదు అనుకునేటువంటి వాళ్ళు, ఒక పర్టికులర్ థెరపీ తోటి మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 28 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, దానికి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1-on-1 సెషన్లో పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు వంశీ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఎవ్రీ సండే క్లాసెస్ ఉంటాయి, డైరెక్ట్ క్లాసెస్ ఉంటాయి. మీరు హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోనే జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఎవ్రీ సండే జరుగుతూ ఉంటుంది. బట్ ఎనీ టైం మీకు కావాలి అనుకుంటే కూడా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీరు క్లాసెస్కి రావచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.